హలో ఫ్రెండ్స్, నేను రాజుగారి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ప్రజల మనసులు గెలుచుకుంటుందా లేదా డిసప్పాయింట్ చేస్తుందా అనే దానిపైన ఇప్పుడు కొన్ని సర్వేలు బయటకు వస్తాం. వాస్తవానికి సర్వే సంస్థల పనే ప్రతి 6 నెలలకు 3 నెలలకు ఒక సర్వేను రిలీజ్ చేయడం, ఎందుకంటే వాళ్ళ పనే అది. కాబట్టి ఆ తర్వాత మళ్ళాంటి మీడియా సంస్థలు ఏం చేస్తాయంటే వాటి గురించి చెప్పడం. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వాళ్ళు అధికారంలో లేనప్పుడు మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటూ వచ్చారు? ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అవినీతిలో ఇరుక్కబోతుందా లేదా నిజాయితీగా జెన్యూనిటీ ఉన్న పరిపాలన అందిస్తుందా అనే దానిపైనే ఇవాళ చర్చ జరుగుతాం. ఇప్పటివరకు అయితే కొన్ని సర్వేలు బయటకు వచ్చాయి. అందులో కేకే సర్వే అని ఇంకొన్ని సర్వేలు అని వచ్చాయి. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం 19 మంది పైన 19 మంది ఎమ్మెల్యేలు అసలు గెలవరు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇంకొక సర్వే నిన్న సాయంత్రం బయటకు వచ్చింది. అదేమంటారంటే జనసేన పార్టీకి సంబంధించి 14 మందికి మళ్ళీ గెలిచే పరిస్థితి లేదంటూ ఒకటి చెప్పారు. ఇక ఈ ఇంకో సర్వే ఏమంటుందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపు 20 మందికి పైగా వాళ్ళకి టికెట్లు ఇచ్చిన వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని ఇంకొంతమంది అంటారు. ఇక మరో సర్వే ఏమంటుందంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు 11 ఉన్నాయి కదా, మహా అయితే ఇంకో 4-5 ఎక్స్ట్రాగా గెలుచుకోవచ్చు, అంటే 20 లోపు గెలుచుకోవచ్చు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇట్లా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సర కాల పరిపాలనను బట్టి ఇప్పుడు సర్వేలు వస్తాయి. వాస్తవానికి ఇక్కడ నేను క్లియర్గా ఒక విషయం చెప్పేది ఏంటంటే, గతంలో చూస్తే 2019 ఎన్నికల తర్వాత 2023 వరకు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున సర్వేలు వచ్చాయి. ఎవరు చూసినా కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేదన్నారు. కానీ ఒక్క సంవత్సర కాలంలోనే, అది కూడా ఇంకా సంవత్సర కాలం కూడా కాదు, ఒక్క నెల రోజుల వ్యవధిలోనే మొత్తం సీన్ మారిపోయింది. అంటే ఎన్నికలకు ముందు నెల రోజుల వ్యవధిలోనే సీన్ మొత్తం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని విధంగా 11 స్థానాలకు పరిమితమయ్యారు. అంటే ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు, రేపున్న సర్వే ఎలక్షన్స్ ముందు వరకు ఉండదు. ఎలక్షన్ టైంలో ఎవరైతే బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, జనాలను నమ్మించగలుగుతారో వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చేది. ఈ సత్యం ఆయా రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. ఇక జనాల విషయానికి వస్తే జనాలు ఈ 5 సంవత్సరాల కాలం మొత్తం గుర్తుపెట్టుకొని ఉండరాలు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్స్కి ముందు ఎవరైతే మనకి ఆమ్యామ్యాలు ఇస్తారో, ఎవరైతే మన కమ్యూనిటీకి పెద్ద ఎత్తున వరాలు కురిపిస్తారో, ఎవరైతే మన నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని టేకప్ చేస్తామని చెప్తారో, ఇలాంటి వాటి మీదనే జనాలు ఆ నెల రోజుల వ్యవధి పైన ఆలోచిస్తారు. కానీ 4 సంవత్సరాల గురించి జనాలు పెద్దగా పట్టించుకుంటారు. ఎలాంటి సందర్భంలో? ఇగో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ విచ్చలవిడితనం ఏదైతే ఉంటుందో, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకు సంబంధించిన అనుచరులు విచ్చలవిడిగా రోడ్లపై రెచ్చిపోతూ ఉంటే దాన్ని చూసి అనవసరంగా మనం వీళ్ళని గెలిపించామా అని మైండ్లో పెట్టుకొని దాన్ని అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఆఖరికి ఎలక్షన్ టైం కోసం వెయిట్ చేసి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని ఎదురు చూస్తారు. రాగానే వాళ్ళు గుద్దాల్సిన దాని మీద గుద్దేస్తారు, వీళ్ళని అధికారం నుంచి బయటకు పంపించేస్తారు. అలా నెల రోజుల వ్యవధిలోనే సినిమా మారిపోతుంది. మీరు తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అందరూ నమ్మారు, హైట్రిక్ కొట్టబోతుంది అనుకున్నారు. కానీ నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి చక్రం తిప్పేశాడు. కంప్లీట్గా సోషల్ మీడియాను తన గ్రిప్పులోకి తెచ్చుకొని, సోషల్ మీడియా నాకు ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ జర్నలిజంలో నేను చూస్తూ వస్తున్నా, ఇన్ని ఎన్నికలు చూసుకుంటూ వస్తున్నా, సోషల్ మీడియాను పర్ఫెక్ట్గా వాడుకుందంటే రేవంత్ రెడ్డి. నెల రోజులలో మొత్తం తారుమారు చేసి పారేశాడు. అందుకే కేటీఆర్ ఒక ట్వీట్ చేశాడు, మేము ఈ సంక్షేమ పథకాలు అని వాటి మీద ఖర్చు పెట్టకుండా ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసి ఉంటే మేము ఇవాళ అధికారంలోకి వచ్చే వాళ్ళమని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. సోషల్ మీడియా ఒక రాజకీయ పార్టీని, ముఖ్యంగా ఒక రాష్ట్రాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో. ఎగ్జాక్ట్లీ ఇవాళ ఈ సర్వే సంస్థలన్నీ వాళ్ళ మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నాలే. ఎందుకంటే ప్రతి 6 నెలలకు 3 నెలలకు ఒక సర్వే ఇవ్వాలి, వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, అది జనాల్లో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకు ఫండింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని రాజకీయ పార్టీలు ఫండింగ్ చేసి ప్రస్తుతం ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు కేవలం ఇవన్నీ ఒక తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే ఆఖరి నెల రోజుల్లోనే అసలు సినిమా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే సర్వేలు ఏవైనా ఉన్నాయో ఇవన్నీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ లేదా ఆయా రాజకీయ పార్టీలను ఒక
యాక్టివ్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి. పలానా నియోజకవర్గంలో మనం వెనకబడి ఉన్నాము, అయితే మనం ఇలా కాదు, మనం గట్టిగా పనిచేసుకోవాలి అని ఇలా యాక్టివ్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి తప్పితే ఈ సర్వేల వల్ల రేపు వచ్చేది పలానా ప్రభుత్వం అని మాత్రం మనం డిసైడ్ చేయలేం. అది జరగని పని. ఫ్రెండ్స్, చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇంకా అనుకున్నంతగా మనం జనాల్లోకి వెళ్ళట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ వంతు మద్దతు ఇవ్వండి.